ఈరోజు మా ఇంట్లో కర్రీ చింతచిగురు ఉల్లిగడ్డ. మీలో ఎవరికి చింతచిగురు ఉల్లిగడ్డ ఇష్టం కామెంట్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనల్గా ఎట్లా వచ్చింది ఉల్లిగడ్డలు ఒక 2-3 ఉల్లిగడ్డలు వేసుకోవాలి. మంచిగా బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత చింతచిగురు కడిగి వేసుకోవాలి. పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, కరివేపాకు, తాలింపు గింజలు వేసి మంచిగా బ్రౌన్ కలర్లో వచ్చాక అప్పుడు చింతచిగురు వేసుకొని చింతచిగురు కూడా మంచిగా ఎర్రగా వేగిన తర్వాత అప్పుడు కారం వేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేస్తున్నాం. ఫైనల్గా చింతచిగురు ఉల్లిగడ్డ చాలా బాగుంటుందండి. మీలో ఎవరికి ఇష్టం కామెంట్ చేయండి, షేర్ చేయండి.